మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆసియా కప్ లో 2 సార్లు భారత్ చేతిలో పాక్ ఓటమి చెందింది. ఓటమిపై పాకిస్తాన్ మాజీలు గరం అవుతున్నారు. కెప్టెన్ గా సల్మాన్ ఆఘాకు అర్హత లేదంటూ కూడా అఖ్తర్ ఫైర్ అయ్యారు. ఆఘానే జట్టులో అత్యంత బలహీనమైన ప్లేయర్ అంటూ కూడా విమర్శలు చేశారు. పాక్ బౌలర్లకు భారత్ బ్యాటర్స్ చుక్కలు చూపించారన్నారు కనేరియా. మీరు గన్ చూపిస్తే వారు బ్రహ్మోస్తో దాడి చేశారంటూ కూడా చురుకలంటించారు. కొట్టడం వేరు, చితక్ కొట్టడం వేరు. భారత్ది రెండో రకమన్న కనేరియా. అలాగే పాకిస్తాన్ టీంపై పాక్ అభిమానులు సైతం మండిపాటు. ఆసియా కప్ రెండోసారి భారత్ చేతిలో పాకిస్తాన్ టీం ఘోరంగా ఓడిపోయింది. మ్యాచ్ కు ముందు భారత్ ను చిత్తుగా ఓడిస్తామంటూ ప్రగల్భాలు పలికిన పాకీలు మ్యాచ్ లో తేలిపోయారు. గల్లీలో ఎవడైనా 6 కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఓ రేంజ్ ఉంటుంది, అది భారత్ టీం కి సరిపడా ఉంది అంటూ మరోసారి నిరూపించుకున్నారు మన భారత క్రికెట్ టీం. ఇక భారత్ చేతిలో పాక్ టీం ఓడిపోవడంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా షోయబ్ అఖ్తర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఈ ఓటమికి పూర్తి బాధ్యత కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, కోచ్ మైక్ హెసెల్దనే అని ఆరోపించాడు. సల్మాన్ ఆఘాకు జట్టులో ఆడే అర్హతే లేదని, అతనే జట్టులో అత్యంత బలహీనమైన ఆటగాడని అఖ్తర్ ఘాటుగానే విమర్శించాడు. కోచ్ మైక్ హెసన్ నిర్ణయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇక కెప్టెన్ గురించి చెప్పాలంటే అతనికి అసలు ఏం తెలీదు. అతను జట్టులో ఏం చేస్తున్నాడో, ఎందుకు ఆడుతున్నాడో అర్థం కావడం లేదు. జట్టులో అతనే వీక్ లింక్. 6వ స్థానంలో బ్యాటింగ్ వస్తాడు. అదే స్థానంలో భారత్కు హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లతో పోల్చి చూడండి. మంచివాడైతే సరిపోదు, ప్రతిభతో జట్టుకు ఏమందిస్తున్నాడన్నదే ముఖ్యమని అఖ్తర్ ఒక్కసారిగా కూడా విరుచుకుపడ్డాడు. ఇక ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్ లో టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలైన తీరుపై ఆ దేశ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. భారత ఓపెనర్లు శుభ్మన్ గిల్ అలాగే అభిషేక్ శర్మ తమ విధ్వంసకర బ్యాటింగ్ తో పాక్ బౌలర్లను బెంబేలెత్తించారని, వారి దాడికి పాక్ ఆటగాళ్లకు దిమ్మ తిరిగిపోయిందని ఘాటుగానే వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ సాహిబ్జాదా ఫర్హాన్ అర్ధశతకం తర్వాత AK-47 సంకేతం చూపిస్తే శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ తన బ్యాట్లతో ఏకంగా బ్రహ్మోస్ ని ప్రయోగించారంటూ కూడా భారత్ పై పొగడ్తలు కురిపించాడు. కొట్టడం వేరు, చితక్ కొట్టడం వేరు. ఇది రెండో రకం. దాన్ని మామూలు ఉతకడం అనరు, మహా ఉతుకుడు అంటారని ఆయన అన్నాడు. అభిషేక్ గిల్ వంటి క్లాస్ ఓపెనర్లు ఉన్నప్పుడు ఇలాంటి పిచ్ పై 200 పరుగుల లక్ష్యం కూడా చిన్నదేనని కనేరియా అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా ఓటమికి సాకులు వెతకడం పాకిస్తాన్కు అలవాటేనని కనేరియా విమర్శించాడు. ఇప్పుడు వారు ఫకర్ జమాన్ అవుట్ను బలి పశువును చేస్తున్నారు. తాను అవుట్ కాలేదని అతడు ఇప్పుడు ఏడుస్తాడు. కానీ సంజు శాంసన్ పట్టింది స్పష్టమైన క్యాచ్. గ్లోవ్స్ బంతి కింద ఉన్నాయి. అయినా బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటూ పాకిస్తాన్ ఈ అంశంపై రాద్ధాంతమే చేస్తోందని ఆయన ఆరోపించాడు. ముందు భారత్తో మరో మ్యాచ్ వస్తే వారిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించకుండా చిల్లరి రాద్ధాంతం ఎందుకంటూ కూడా ఆ జట్టుకు సలహా ఇచ్చాడు కనేరియా.